హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వచ్చేద్దాం. బాబు జగ్జీవన్ రామ్ జయంతి గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన పేరు బాబు జగ్జీవన్ రామ్. పుట్టిన తేదీ 5 ఏప్రిల్ 1908. ఈయన పుట్టింది ఎక్కడంటే చందవలి గ్రామం, ఆరా జిల్లాలోని బీహార్లో. ఈయన పుట్టినరోజు సందర్భంగా మనం ఏప్రిల్ 5న ప్రతి సంవత్సరం బాబు జగ్జీవన్ రామ్ జయంతి చేసుకుంటాం. దళితుల కోసం పోరాడిన గొప్ప నాయకుడు ఈయన బాబు జగ్జీవన్ రామ్. ఈయన వచ్చేసి ఒక సామాజిక న్యాయవాది. ఇంకేంటంటే మెల్లిమెల్లిగా రాజకీయ నాయకుడు కూడా అయ్యారు. దాని తర్వాత భారతదేశ స్వాతంత్రం కోసం చాలా పోరాడారు. ఈయన ముఖ్య పాత్ర చాలా ఉంది ఫ్రీడమ్ ఫైటర్స్లో. ఈయన కూడా ఒకరు. ఆయన పుట్టినప్పుడైతే ఆ సమయంలో దళితులకు చాలా ఎదురైన సమస్యలు, ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. తక్కువగా చూడడం, బానిసత్వంగా చేసుకోవడం అలా ఉండేది. దాని తర్వాత ఏం జరిగిందంటే ఈయన ఆ టైంలోనే పుట్టారు కదా, అలాగే పుట్టి స్లోగా చదువుకుంటూ ఎదుగుతూ పైకి వచ్చారు. మెల్లిగా ఏంటంటే దేశ రాజకీయాల్లో ప్రవేశించారు. ఈయన చిన్ననాటి నుండి విపరీతంగా కులమత భేదాలు ఉండేవి. ఈయన కూడా ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఈయనకి చదువు పైన చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈయన పాట్నా మరియు కలకత్తాలో ఉన్నత విద్యను పొందారు. ఆయన ఫస్ట్ దళిత విద్యార్థిగా కాలేజీకి ప్రవేశించారనే టాక్ కూడా ఉంది. అంటే ఈయన పుట్టిన ఈ ప్రాబ్లమ్స్ మొత్తం చూశారు కదా, దళితులకి ఎలా ఉంటుంది ఏంటని. దాని ద్వారా కొంచెం ఇన్స్పిరేషన్గా ఈయన న్యాయవాది, రాజకీయాల్లో పోరాటం చేశారు. ఆయన పాత్ర రాజకీయ జీవితంలో ఎలా ఉందంటే 1937లో ఆయన మొదటిసారి బీహార్లో ప్రొవిన్షియల్ అసెంబ్లీలో ఎన్నికయ్యారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పలు కేంద్ర మంత్రిత్వ పదవులు చాలా స్టార్ట్ చేశారు. దాని తర్వాత రక్షణ, వ్యవసాయం, రైల్వే, కరెంట్ మరియు నీటి మంత్రులు చాలా స్టార్ట్ చేశారు. అంటే ప్రొటెక్షన్ పరంగా పోలీస్, ఫుడ్ పరంగా వ్యవసాయం, అగ్రికల్చర్, ట్రాన్స్పోర్ట్ పరంగా రైల్వే, కరెంట్, ఇంకా వాటర్ అయితే చాలా డ్యామ్స్, ఇంకా చిన్న చిన్న నదులు అవి కూడా స్టార్ట్ చేశారు అప్పుడు. అంటే డెవలప్మెంట్కి గ్రీన్ రివల్యూషన్లో కీలక పాత్ర, మెయిన్ పాత్ర ఈయనది. దాని తర్వాత 1977లో ఈయన ఉప ప్రధానిగా పనిచేశారు బాబు జగ్జీవన్ రామ్ గారు. ఆయన కూడా సేమ్ అంబేద్కర్ గారి లాగా చేశారు. ఆయన జీవితమే దళితుల కోసం, అధికారం, సమానత్వం కోసం నిరంతరం పోరాటం చేశారు. ఆయన సేవలకు గుర్తించి ప్రతి ఏప్రిల్ 5న ఆయన పుట్టినరోజు సందర్భంగా జాతీయ స్థాయిలో జరుపుకుంటారు. పాఠశాలలకు మరియు కళాశాలలకు, ప్రభుత్వ కార్యాలయాల్లో నివాళులర్పిస్తారు. ఆయన గురించి ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఆయనను వీర దళిత నేతగా పిలుస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఫైటర్, వీళ్ళ కోసం ఒక ఫ్రీడమ్ ఫైటర్లా చేశారు. సమాజ సేవ, సొసైటీ కోసం, సమాన హక్కులు, అంటే ఎగ్జాంపుల్ రైట్ టు ఎడ్యుకేషన్ అలా కోసం నిరంతరం పనిచేశారు, హక్కుల కోసం. ఆయన స్థాపించింది ఏంటంటే అఖిల భారత హరిజన సమితి అనే స్థాపన ద్వారా దళితుల హక్కులకు శబ్దమయ్యారు. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనను భారత రాజకీయంలో దళితుల గొంతుగా భావిస్తారు. ఇప్పుడు మనం ఆయన ఫ్యామిలీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. జగ్జీవన్ రామ్ గారి తండ్రి పేరు సోబీ రామ్, తల్లి పేరు వసంతీదేవి, భార్య ఇందిరా జగ్జీవన్ రామ్, కుమార్తె మీరా కుమార్. బాబు జగ్జీవన్ రామ్ వాళ్ళ నాన్నగారు గురించి మాట్లాడితే తండ్రి సోబీరామ్ ఒక బ్రిటిష్ ఆర్మీలో సోల్జర్గా పనిచేశారు. ఆయన కూడా సామాజిక సేవకుడు, అంటే కామన్ ఆర్మీ సోల్జర్ అన్నమాట. వాళ్ళ తల్లి వసంతీదేవి గారు, ఆమె ఒక సాధారణ గృహిణి,
హౌస్ వైఫ్ అన్నమాట. ఆవిడ బాబు జగ్జీవన్ రామ్ గారిని విద్యావంతుడిగా తీర్చేందుకు చాలా ప్రోత్సహించారు. జగ్జీవన్ రామ్పై మంచి విలువలు, ధైర్యం, సమానత్వం వంటి భావాల్ని ప్రభావితం చేసిన వారిలో మోటివేషన్ ఇచ్చిన వారిలో వాళ్ళ మదర్ మొదటి పాత్ర. భార్య ఇందిరా జగ్జీవన్ రామ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత బాబుగారితో పాటు చాలామంది సామాజిక కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొన్నారు. జగ్జీవన్ రామ్ కుమార్తె మీరా కుమార్ మన ఇండియన్ పొలిటీషియన్లో మెయిన్ లీడర్ పాత్ర ఈవిడ పోషించారు. ఆ తర్వాత ఆమె IFS అధికారినిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకురాలిగా పార్లమెంట్ జీవితంలో ఈయన కీలక పాత్ర పోషించారు. అదే 2009లో భారత లోక్సభ స్పీకర్గా తొలి మహిళగా ఎన్నికయ్యారు. దాని తర్వాత 2017లో భారత రాష్ట్రపతి పదవికి ప్రతిపక్షాల తరపున అభ్యర్థిగా నిలిచారు. ఇది ఫ్రెండ్స్ బాబు జగ్జీవన్ రామ్ హిస్టరీ అండ్ బయోగ్రఫీ. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.